పెన్షన్ రావట్లేదు, వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు. అంటే అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. మ్యారేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2015లో మ్యారేజ్ అయింది. ఆ రోజు నుంచి పెన్షన్ అప్లై చేస్తున్నాము. కానీ రావట్లేదు. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మా ఇంట్లో అనేది రీజన్. అంటే ఇప్పుడు రేషన్ కార్డు నేను రేషన్ కార్డు ప్రింట్ తీసుకురాలేదు. ప్రింట్ కేసుకొని బయటికి వెళ్తున్నా, తీసుకురామన్నారు. నేను ఈ ఈ దీనికి ఇప్పుడు పెన్షన్ గురించి ఫస్ట్ టైం. అంటే వేరే వేరే రీజన్ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ వచ్చాను. ఎట్లుంది మరి ఇప్పుడు లోపల ఇక్కడ రిసీవ్ బాగానే ఉంది, కానీ అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేది మాకేం లాస్ట్కు మనకు రిజల్ట్ రావట్లేదు. ఇంతకు ముందు మీరు ఆ పత్రాలు పెట్టుకున్నప్పుడు దాని సమస్య మెన్షన్ చేసి కదా, దానికి సంబంధించిన సమస్యలు సాల్వ్ అయినాయి? ఏం సాల్వ్ అయితే ఏం కాలేదన్న. మెసేజ్ మనకు రిసీవ్ అయినట్లు మెసేజ్ వస్తుంది కానీ అది ప్రాబ్లం సాల్వ్ అయితే ఏం అవ్వట్లేదు. ఏమంటారు మరి లోపల, ఎట్లా ఆన్సర్ ఇస్తుంది వాళ్ళు? లోపలైతే ఇక్కడ మనకు పాజిటివ్ గానే ఉంటారు, ప్రాబ్లం లేదు. అంత మనకు రిసీవింగ్ తీసుకోవడం వరకే బాగుంటుంది. అంటే తీసుకుంటున్నారు, మన ఇక్కడ మన సమస్య ఏందో వింటున్నారు, కాదనట్లేదు. కాకపోతే అది మనకు దాని రిజల్ట్ అనేది రావాలి కదా, రిజల్ట్ వస్తేనే కదా మనకు బాగుంటుంది. అది ఏంటి ఏ సమస్య అనేది? మా ల్యాండ్ సమస్య. ఎన్నిసార్లు వచ్చిన? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చిన. ఇది వరకు ఏంటంటే మా ప్రాంతం నుంచి ఒక 2-3 వచ్చిళ్ళు ఆ సిపికి ఎండాజ్ చేసిళ్ళు. సిపికి ఎండాజ్ చేస్తే అది రెస్పాన్స్ మంచిగానే అయింది, సమస్యలు కూడా ఇష్యూ అయినాయి. ఎట్లుంది ప్రజాపాలన మరి? ప్రజాపాలన దాదాపు 60% ఫెయిల్ అయ్యి. 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు అందాయి, మిగతా అందలే. మిగతా ఎప్పుడు కూడా అందలే. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు వీళ్ళు అందుబాటులో ఉంటలేరు. ఇదివరకు 50% ఉండేది, ఆ కేసీఆర్ భయపెట్టావు, కానీ ఇప్పుడు ఉంటలేరు. ఏమైనా ఉంటే అధికారులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మా దగ్గర మేయర్ కానీ టోటల్ ఏంటంటే ఇవ్వమంటే హైదరాబాదే. ఇప్పుడు మా జిల్లాకు స్పెషాలిటీ ఏంటంటే అది వరకు ఉమ్మడి జిల్లా కాకముందు 52 పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు 63 అయినాయి. 63లలో సిటీ మిల్స్ కాలనీ 62 రౌడీ షీటర్లు ఉంటారు, హైయెస్ట్ రౌడీ షీటర్. దానిలో 8 మంది లేడీ రౌడీ షీటర్స్. అంటే కంప్లైంట్ కాదు, ఫస్ట్ నుంచి అంతే. గత 20 ఏళ్ళ నుంచి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వరంగల్ జిల్లాలనే కాదు, అసలు తెలంగాణ జిల్లాలనే టాప్ అన్నట్టు. రుణమాఫీ అన్నది పబ్లిసిటీ ఎక్కువ కానీ రుణమాఫీ తక్కువ. ఎందుకంటే తెలుసా, నేను సింగిల్ విండో వైస్ చైర్మన్గా, అంటే మాకు నా బిజినెస్ ల్యాండ్ బిజినెస్ సింగిల్ విండో. అంటే నేను 9 ఏళ్ళు చేసిన కదా, మేము ఎల్టీ లోన్లు కానీ గొర్రెలు బర్రెలు నెక్స్ట్ ఏంటంటే అవన్నీ మా నుంచే పోయేది. రైతులు మాత్రం రైతులు రుణమాఫీ 50% అయినంతే, 50% కాలే. సంబరాలు బెస్ట్, సంబరాలు అయితే బెస్ట్. లాండర్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్ ఫెయిల్ అయ్యి. లాండర్ ఇవ్వాలి ఉంటారు అధికారులు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు, మొత్తం లీడర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కొండ సురేఖ ఉన్నది, ఆమె ఎండాజ్ చేసింది. ఏమని చేసింది? వెమ్లవాడ ఎండాజ్ చేసింది. మొన్న సీఎం కూడా ఎడిపోయాడు, వెమ్లవాడకు పోయాడు, కోడని మొక్కిండు. కానీ అల్లకెళ్ళి ఆమె నియోజకవర్గం, ఆమె 4 సార్ల ప్రాతినిధ్యం వహించిన గీసుగొండ మండల్ పక్కకే అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు వాడు అనద్దు అని అది కమ్యూనల్ పరంగా క్రిస్టియన్, వాడు 1700 దూడ పట్టుకపోయాడు, తీసుకుపోయాడు ఎక్కడికి? కబేలాలకు అమ్మాడు దూడలు. పోయిన సంవత్సరం 1800. ఇవంతా ఎట్లా మనం ఇప్పుడు సెంటిమెంట్గా ఎక్కడెక్కడి నుంచో వస్తా అంటారు. సీఎం కూడా వెంట కదా మొన్న బాగా చెప్తే ఎండాస్ చేసిన లెటర్ ఉండదు దాన్ని.